ప్రాసెస్లో సంపూర్ణేష్ బాబు గారు కూడా, బికాస్ ఆయన చేసిన హృదయ కాలేయం అందరి మనసుల్లో అసలు మామూలుగా ఆకట్టుకోలేదు. అది స్పూఫ్. ఆ తర్వాత ఆయనకంటూ ఒక పర్సనాలిటీ, ఒక స్టార్డమ్, ఆయనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్యారడైజ్ లో కూడా మనకి కనిపించి అది చాలా, అంటే ఆయన రోల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మీకు ఆయనతో ట్రావెల్ ఎలా ఏర్పడింది? అన్న స్టార్టింగ్ నా వీడియో చూసాడు, ఏది ఆటోది ఇది. ఇప్పుడు కొబ్బరిమట్ట ప్రమోషన్కి జబర్దస్త్కి వచ్చారు. నేను అప్పుడు జబర్దస్త్లోనే చేస్తాను రావు గారి టీంలో. వచ్చినప్పుడు అన్న నమస్తే అన్న, నేను ఇలాగా అంటే నీ వీడియో చూశాను బస్ బాగుంది అని. అన్న మీ నెంబర్ ఏంటి అన్న, నెంబర్ తీసుకున్నా, ఇంకంతే కదా. తర్వాత నేను మెసేజ్లు అన్న కొంచెం ఎక్కడున్నారన్నా కలవచ్చా ఇది. ఆ తర్వాత ఆయనతో ర్యాప్ పెరిగే కొంది నేనేమంటున్నానంటే జబర్దస్త్ ఆయన సంపూర్ణేష్ బాబు అంటే కమిడియన్ అంటున్నా, కానీ ఫస్ట్ టైం ఆయన అంటే ఏందో కూడా తెలిసిందండి. ఆయన ఒకరోజు రా అని పిలిచారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఎదుగుతున్నా అన్న, అవకాశాలు రావట్లా నా దాకా అన్న, ఏదో క్యాజువల్గా కేర్లెస్గా. అదే ఒక మాట చెప్పమంటా, చెప్పన్నా ఏమనుకోవద్దు నేను చెప్తా అని. చెప్పన్నా పర్లేదా, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నేను డేట్కి రమ్మంది, నువ్వు వెళ్తావా అన్న. ఎందుకు వెళ్ళనన్నా, కారు లేదానికి ఎలా వెళ్తావా అన్న. కారు లేకపోతే బైక్ వేసుకొని వెళ్తా అన్న. నీ దగ్గర బైక్ కూడా లేదు, సైకిల్ తొక్కుంటే వెళ్తా అన్న. పోనీ నీ దరిద్రానికి సైకిల్ కూడా లేదు, ఏం చేస్తావా అన్న. నడుచుకుంటూ వెళ్తా అన్న. నడవడానికి కూడా శక్తి లేదానికి ఏం చేస్తావా, లిఫ్ట్ అడుక్కొని వెళ్తానన్నా. గర్ల్ ఫ్రెండ్ కోసం లిఫ్ట్ అడుక్కోవడానికి దాకా దిగజారావు. సినిమా ఇండస్ట్రీనే లోకం అనుకొని వచ్చినవాడివి, అవకాశం ఎవడో ఇవ్వట్లేదని నువ్వెందుకు అనుకుంటావు, నువ్వెందుకు దిగజారి వెళ్ళట్లేదు? గర్ల్ ఫ్రెండ్కి ప్రిఫరెన్స్ ఇచ్చావు అంత గొప్పగా, నీకోసం నువ్వెందుకు ఇచ్చుకోలేకపోతున్నావు? నీ ప్రేమే నీ ఇండస్ట్రీ కదా, అంతలా ప్రేమించు, గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ప్రేమించు, అప్పుడు సెట్ అవుతావు నువ్వు అని. ఆ తర్వాత ఆయన చెప్పాడండి, మనం అనుకుంటాం ఏదో కమెడియన్గా ఒకటి చేశాడు స్టార్ కొట్టేశారని. సోమవారం నుండి శుక్రవారం దాకా 5 రోజులు బంగారం పని చేసుకొని, శుక్రవారం రోజు సాయంత్రం పూట వాళ్ళ ఊరు నుంచి సిద్దిపేట నుంచి బస్సు ఎక్కొచ్చి, లాస్ట్ బస్సు ఇక్కడ పడుకొని, ఏది పొద్దున్నే 4-5 వస్తే అది అక్కడ పడుకొని కాసేపు తెలిసిన వాళ్ళ ద్వారాగా వచ్చి వాళ్ళ రూమ్లో స్నానం చేసి, ఆయన బైక్ మీద పెట్రోల్ కొట్టిస్తే అవతల ఆయనకి, ఆయన బైక్ ఎక్కించుకొని తిప్పి, ఆయన ఆఫీస్ లేదని ఉంటే ఫోటోలు చేసి ఇచ్చి, శనివారం ఆదివారం దాకా అలాగే చేసి, ఆదివారం రోజు మళ్ళీ నైట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ సోమవారం పొద్దున్నే షాప్కి వెళ్ళాడు. ఒక మనిషి సోమవారం నుండి శుక్రవారం దాకా 5 రోజులు పని చేసుకొని, శనివారం ఆదివారం అనేది సినిమా ఇండస్ట్రీకి పెట్టుకొని ఇక్కడికి వచ్చి పని చేసుకొని ఇక్కడ పడుకున్నాడండి. ఆయన అలా కొన్ని సంవత్సరాలు చేశాడు. జూనియర్ ఆర్టిస్ట్గా చేశాడు, సైడ్ యాక్టర్గా చేశాడు, బ్యాక్గ్రౌండ్లో నుంచున్నాడు. ఈరోజు కొట్టాడు, ఊరక రాలా. అమ్మో ఆయన చెప్తుంటే అసలు నిజంగా లైవ్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఏమో అలాంటి వాళ్ళతో పోలిస్తే మనం ఏం చేసామని. ఆయన మన దీంట్లో కూడా ఏది హృదయకాలయం కొబ్బరిమట్టు హృదయకాలయమే డాన్సు వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు పెద్ద సెట్. మన సాయి రాజేష్ అన్న పిలిపించి మొత్తం డాన్స్ మాస్టర్తో మాట్లాడి రేపు ఇంతమందిని పిలిపించండి మొత్తం ప్రిపేర్ చేస్తే, డాన్స్ మాస్టర్ అన్నాడంట, సరే తను చేయలేడు సార్, మీరు అంతమందిని పిలిపిస్తున్నారు, సెట్లో కాస్ట్ వేస్ట్, ఒకసారి చూసుకోండి మరి. ఏమన్నా అతను చేసేటప్పుడే కాళ్ళ నొప్పులు వేళ్ళ నొప్పులుగా బిహేవియర్ కనిపిస్తూ ఉంది, అతను చేస్తాడో లేదో నాకు నమ్మకం లేదు సార్, సరే మీరైతే తెప్పించండి నేను చూస్తాగా. అవి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన తలుపు తీసి చూస్తుంటే అన్న లోపల స్టైల్ సినిమాలో కనుక ఆయన ప్రాక్టీస్ చేస్తుంటారు చూడండి, అలా ప్రాక్టీస్ చేసుకుంటాను. సంపు ఏంటి పరిస్థితి అని ఇట్రా చేయబట్టుకుంటే ఫీవర్ ఉంది సంపు, మరి ఏంది క్యాన్సిల్ చెప్పమంటావా అన్న. చేస్తానన్నా మీకు చేయమంటే అని. నేను నమ్మి రేపు షూట్ పెడుతున్నా, ఇంత ఖర్చు అవుతుంది, రేపు నువ్వు చేస్తున్నావు సంపు అని. కట్ చేశాడు. అది మంచి సాంగ్స్ అప్లోడ్ వచ్చింది, సాంగ్స్ మూవీ అసలు ఓవరాల్గా ఫీవర్తో చేశాడు. ఇంకోటి నేను ఇందాక డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నాగా, డైరెక్టర్ క్రియేటర్ అండి నిజంగా సాయి రాజేష్ అన్న. మనం చూడండి, బర్నింగ్ స్టార్ అనే ఒక బిరుదు ఇచ్చి సంపూర్ణేష్ బాబు అనే ఒక పేరు పెట్టి, మళ్ళీ ఆ బాబు అనేది ఇంకొకరి పేరు ఎవరు లేదు, సంపూర్ణేష్ బాబు అనేది ఒక డిఫరెంట్ పేరు పెట్టి అతని పేరు మీదకి టైటిల్ సాంగ్ రాపించి నేనే సంపు. ఫస్ట్ సినిమాకి, డెబ్యూ సినిమాకి, కామెడీ సినిమాకి ఎవరైనా రాపిస్తారా? ఆయన డేర్కి మెచ్చుకోవాలి. మళ్ళీ ఆయన చేత అసలు డైలాగులు కానీ, స్టంట్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్సులు కానీ ఇన్ని చేపించి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రియేటర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక రాయిని తీసుకొచ్చి ఈరోజు చెక్కేశాడు శిల్పాన్ని. ఆ శిల్పం పేరే సంపూర్ణేష్ బాబు.
నిజంగా సాయి రాజేష్ అన్న గ్రేట్ అమ్మో ఆ విషయంలో. అదే ఒక డైరెక్టర్ గొప్పతనం అండి. అవును. దానికోసం ఆయన ఎన్ని రోజులు షూట్లు ఆపుకుంటా ఎంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి ఇది చేశారు. అలాంటి జస్ట్ ఫన్నీ కథ మనం అని చెప్పి ప్రొడ్యూసర్ దొరకమంటే దొరుకుతారండి. చాలా కష్టం అండి. అది కేవలం డైరెక్టర్ విజన్ అంతే. అంతే.